ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందంటే మాత్రం అధికారులు ఎవరిని దోచుకున్నా ఎవ్వరూ అడగరు అనే వ్యవస్థ కూడా ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే చాలు ఎంతైనా దోచుకోవచ్చని చెప్తున్నారు అఖిలేష్ యాదవ్. ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉన్నప్పుడు మళ్లీ సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు అనే కొత్త వాదన లేవనెత్తారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సిబిఐని మూసేయాలంటూ ప్రతిపాదిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఏసీబీ అనేది రాష్ట్రాల్లో ఎందుకు ఉంటుంది? అధికార యంత్రాంగం అవినీతిని తేల్చడానికి ఉంటుంది, కానీ అక్రమ ధనార్జన గురించి పట్టించుకోవడానికి కాదు కదా అని పలువురు విశ్లేషకులు ఆయన కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంత మాత్రానికే సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఉంది, కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని అఖిలేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందంటే మాత్రం అధికారులు ఎవరిని దోచుకున్నా ఎవ్వరూ అడగరు అనే వ్యవస్థ కూడా ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే చాలు ఎంతైనా దోచుకోవచ్చని చెప్తున్నారు అఖిలేష్ యాదవ్. ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉన్నప్పుడు మళ్లీ సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు అనే కొత్త వాదన లేవనెత్తారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సిబిఐని మూసేయాలంటూ ప్రతిపాదిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఏసీబీ అనేది రాష్ట్రాల్లో ఎందుకు ఉంటుంది? అధికార యంత్రాంగం అవినీతిని తేల్చడానికి ఉంటుంది, కానీ అక్రమ ధనార్జన గురించి పట్టించుకోవడానికి కాదు కదా అని పలువురు విశ్లేషకులు ఆయన కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంత మాత్రానికే సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఉంది, కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని అఖిలేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.